హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పాలు పంచదార ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా ఈ న్యూ ఇయర్కి రసగుల్లా తయారు చేసుకోవచ్చు. స్పాంజీగా జ్యూసీగా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఒక బౌల్లో వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత 2 మినిట్స్ మరిగించుకుంటే పాలు అనేవి సరిపోతాయి. ఇందులోనే లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. మీరు వెనిగర్ అయినా తీసుకోవచ్చు. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి లెమన్ జ్యూస్ పిండుకొని స్టైనర్ సహాయంతో పాల్లోన వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్ సహాయంతో అంతా ఒకసారి కలుపుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి. విరిగిన పాలని స్టైనర్ సహాయంతో నీరు అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న పన్నీర్ అంతా ఒక దగ్గర తీసుకొని పన్నీర్ అనేది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే పాలు అనేవి వాటర్ అనేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పన్నీర్ని చేతితో అంతా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేతి సహాయంతో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ చేయడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా అయ్యి క్రాక్స్ లేకుండా వస్తాయి. కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా బాల్స్గా చేసుకోవాలి. అంతా ఇలానే రౌండ్గా బాల్ చేసుకొని పన్నీర్ బాల్స్ అనేవి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకం గురించి గ్లాసుడు పంచదార 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ముందుగా సిద్ధం చేసిన పన్నీర్ బాల్స్ని కూడా వేసి చిటికెడంతా కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి. అప్పుడు పన్నీర్ బాల్స్ లోని వరకు పంచదార వెళ్ళి చాలా బాగుంటుంది. మూత పెట్టేసి గ్యాస్ లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్ట్ అయిన రసగుల్లా రెడీ అయిపోయిందండి. మీరు తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.